ఇన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి నిమజ్జనానికి మిస్ అయిపోయాను. హాయ్ గ్యాస్, మ్యాటర్ ఏంటంటే లాస్ట్ డే కదా అని గుర్తుండిపోయేలా నేను మా శివబావ కలిసి కొంచెం క్రేజీగా ప్లాన్ చేశాం. ఉదయాన్నే ఉట్టి గట్టి పిల్లలు మేము మస్తుగా ఎంజాయ్ చేశాం. అదే తడి బట్టలతో 2 టీములుగా విడిపోయి డాన్స్ వేసుకుంటూ పోటీ పడ్డాం. తర్వాత మాలో ఒకడికి చీర కట్టి సరదాగా బావలసయ్య పాటకు డాన్స్ వేస్తుంటే పోరగాలంతా వాడి చీరని పీకి పడేశారు. అందరం సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ఒక పక్క ఆడవాళ్ళంతా కలిసి పులిహోర రెడీ చేస్తున్నారు. తర్వాత మా పెద్దవాళ్ళంతా ఇప్పటికే బాగా లేట్ అయిందని లడ్డు వేలం పాట స్టార్ట్ చేశారు. లడ్డు వేలం పోటీ జరిగాక మా అన్నయ్య వాళ్ళు 17,000కు గణపతి లడ్డుని దక్కించుకున్నారు. మీ గణపతి లడ్డు ఈ సంవత్సరం ఎంత వేలం పాటకు పోయిందో కామెంట్ చేయండి. మొన్న మేము ఆడిన కబడ్డీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ 3,000 ఇస్తామని చెప్పి 2,000 మాత్రమే ఇచ్చారు. సర్లే అని అక్కడే అందరి ముందే ఆ ప్రైజ్ తీసుకుని కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యాము. అప్పుడు మొదలైంది మా గణపయ్య సంబరాలు. ఆట పాటలతో కోలాటాలతో చాలా సంతోషంగా ఊరేగింపు స్టార్ట్ చేశాం. అలా సంతోషంగా మా గణపయ్యని తీసుకెళ్తుండగా వేరే వాళ్ళ గణపయ్య ఊరేగింపు బండి మాకు ఎదురైంది. అక్కడ మా లేడీస్ అంతా కోలాటం వేస్తుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని గొడవ చేశారు. దాంతో చేసేదేమి లేక వేరే గల్లీ వైపు మా బండిని తిప్పుకొని వెళ్ళాం. అలా జరగడంతో మా పోరగాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాక మా పోరగాళ్ళందరికీ ఎనర్జీ రావాలని నేను నాగిడి డాన్స్ కుమ్మేశాను. మా పోరగాళ్ళంతా డాన్స్ ఇరగదీసి నిమజ్జనానికి వెళ్దాం రా అంటే నాకైతే ఓపిక లేదని నేను తిరిగి ఇంటికి వెళ్ళాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.